లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. డీటెయిల్స్ చూద్దాం. లిక్కర్ స్కామ్ కేసులో స్పీడ్ పెంచింది సిట్. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ను సుదీర్ఘంగా విచారించింది. ఇవాళ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని మరోసారి ప్రశ్నించనుంది. మరోవైపు ఈ కేసులో నిందితుల ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఆస్తులను జప్తు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని ఏసీబీ కోర్టులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ను విచారించిన ఏసీబీ కోర్టు నిందితుల ఆస్తుల జప్తునకు ఆదేశాలిచ్చింది. ప్రతివాదులకు ఆగస్టు 1 లోపు నోటీసులు ఇవ్వాలని సిట్ను ఆదేశించింది కోర్టు. ఇక ఈ కేసులో సిట్ విచారణను వేగవంతం చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ను నిన్న సుదీర్ఘంగా ప్రశ్నించింది. రాలేనని మొదట చెప్పినా ఛార్జ్షీట్ వేయాల్సి ఉన్నందున రావాల్సిందే అని ఆదేశించడంతో రజత్ భార్గవ్ విచారణకు హాజరయ్యారు. కీలక నిందితులు రాజ్ కేసిరెడ్డి అబ్కారీ శాఖలో హద్దులు దాటి వ్యవహరించినప్పటికీ ఎందుకు నిలువరించలేదని రజత్ భార్గవ్ను ప్రశ్నించారు సిట్ అధికారులు. లిక్కర్ పాలసీ రూపకల్పన, ముడుపులు పంపిణీ వ్యవహారం మీకు తెలుసా అని సిట్ ప్రశ్నించింది. తెలిస్తే నిలువరించాల్సిన బాధ్యత మీదే కదా అంటూ వరుస ప్రశ్నలు సంధించింది. లిక్కర్ ధరలు, కొత్త బ్రాండ్ల అనుమతులు, నిబంధనల ఉల్లంఘనపై ప్రశ్నలు అడగ్గా సిట్ ప్రశ్నలకు రజత్ భార్గవ్ సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. ఇక లిక్కర్ స్కామ్కు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఇంతకుముందు విచారణ సమయంలో కొన్ని కీలక వివరాలు సిట్కిచ్చినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. ఇప్పటికే పలువురు అరెస్ట్ కాగా ఇవాళ విచారణ సమయంలో విజయసాయిరెడ్డిని సిట్ ప్రశ్నిస్తుంది. ఆయన ఏం చెబుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. వచ్చే బుధవారం వరకు మోహిత్ రెడ్డిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సిట్ను ఆదేశించింది హైకోర్టు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. మోహిత్కు ఊరట కల్పించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.